నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10 విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలకు సంసిద్ధం చేయాలని సూచన. ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని దిశానిర్దేశం. మున్సిపల్ చైర్పర్సన్గా బండారి అనుష బాధ్యతల స్వీకరణ. పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని భరోసా. నూతన చైర్పర్సన్కు అభినందనలు తెలిపిన నేతలు, ప్రముఖులు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం తీసుకోనున్న విద్యార్థులు. జిల్లాలో కాకి కిడ్స్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్. సైబర్ నేరాలు, ప్రమాదాల కట్టడికి ప్రజలను చైతన్యపరిచేలా పిల్లలను సిద్ధం చేయనున్న పోలీసు యంత్రాంగం. ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు హాజరై ఆమెను శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. పట్నంలోని 49 వార్డులు నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలోని ఛాంబర్లో ముందుగా వేద పండితుల మంత్రోచ్చారణమ ప్రత్యేక పూజలు జరిపారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, ఆత్మ డివిజన్ చైర్మన్ గిమ్మా సంతోష్రావు, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గన్రత్ సుజాత, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిలతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, వివిధ సంఘాల నేతలు చైర్పర్సన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏకదంతం చతురహస్తం పాశమం కుశధారిణం రథం చ వరదం మస్తే బిభ్రానం మోక్షగద్భుజం సభూయితం భక్తానికమిదం దేవం జగత్కారణమచ్చదం ఆవిర్భూతం చ సుష్టాదు ప్రకృదేభ నమో భ్రాతపదయే నమో భ్రాతపదయే నమో గణపతయే. అందరూ చెప్పండి, సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా. ఈ మేరకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ, ఇకపై ప్రతిరోజు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తానని, తన దృష్టికి, కౌన్సిలర్ల దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రాధాన్య క్రమంలో ఇక్కట్లను దూరం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. మమ్మల్ని నమ్మి మాకు ఈ పదవి అప్పగించి, పదవి మాత్రమే కాకుండా బాధ్యతగా తీసుకొని మన ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు. అలాగే కేవలం నా 45 వార్డు మాత్రమే కాకుండా మిగతా 49 వార్డులు కూడా నా వార్డులే కాబట్టి ప్రతి ఒక్క వార్డు యొక్క సమస్యని తెలుసుకొని సమస్య తీర్చే ప్రయత్నం చేస్తాను. అలాగే నా దాకా వచ్చిన సమస్య ఒకవేళ మీకు వీలు లేకున్నా మా కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కానీ తెలియజేసినా కూడా మీకు సమస్య తీర్చే ప్రయత్నం చేస్తాను. 24 గంటలు అందుబాటులో ఉంటాను. మాకు దీనికి సహకరించిన మా పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు కానీ, అలాగే బీఆర్ఎస్ పెద్దలు కానీ, అలాగే మన ఎంఐఎం పెద్దలు కానీ, అలాగే మన ఇండిపెండెంట్ కౌన్సిలర్లు అందరు కానీ, నాతోటి ఎన్నికైనా మా కౌన్సిలర్స్ అందరు కానీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళందరూ మా ఆయన పైన కానీ నా పైన కానీ నమ్మకం ఉంచి ఈ బాధ్యతని అప్పగించిండ్రు. వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఈ బాధ్యతని అందరికీ ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే కాకుండా మేము ఈరోజు ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి రేపటి నుంచి వార్డ్ విజిట్ కూడా చేస్తాము. మా ఆయన స్టార్ట్ చేసిండు, కాకపోతే నేను స్టార్ట్ చేయలేదు. డైలీ వార్డ్ విజిట్ ఉంటుంది. ప్రతి ఒక్క వార్డ్ని విజిట్ చేసి ఏ వార్డులో ఏ సమస్య ఉందో ఫస్ట్ ఏదైతే తొందరగా సమస్య తీర్చే ప్రయత్నం ఉందో ఫస్ట్ ఆ సమస్య తీర్చిన తర్వాత మళ్ళీ పెద్ద సమస్యల్ని మేము తీసుకొని తీర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో విద్యార్థులకు అవసరమైన శక్తినిచ్చేందుకు ప్రోటీన్ స్నాక్స్ కూడా అందిస్తున్నామని,
వీటి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. ఐఎఫ్సి ప్యానెల్స్, ఖాన్ అకాడమీ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా బోధన సాగుతోందని వివరించారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలకు వెళ్లేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కాకుండా పర్యవేక్షించాలని కోరారు. ఉదయం 5 గంటలకే విద్యార్థులను నిద్రలేపి చదివించాలని, రాత్రి 9 లేదా 10 గంటల వరకు క్రమబద్ధమైన జీవన శైలిని అలవాటు చేయాలని సూచించారు. పరీక్షల దృష్ట్యా విద్యార్థులను మొబైల్ ఫోన్లు, యూట్యూబ్, టీవీలకు దూరంగా ఉంచాలని, వారి కోసం తల్లిదండ్రులు సైతం వాటికి దూరంగా ఉండాలన్నారు. ఇంట్లో ఒత్తిడి లేని వాతావరణం కల్పించాలని, పిల్లలను భయపెట్టకుండా ప్రోత్సాహకరంగా మాట్లాడాలని తెలిపారు. చదువుతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడి మెదడు చురుగ్గా పనిచేసేందుకు యోగా, ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయించాలని సూచించారు. తల్లిదండ్రులు తరచుగా పాఠశాల ఉపాధ్యాయులను కలిసి తమ పిల్లల ప్రగతిని అడిగి తెలుసుకోవాలని, ఏవైనా సబ్జెక్టుల్లో వెనుకబడి ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చూడాలని కోరారు. జిల్లా యంత్రాంగం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేసి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని, తద్వారా మొదటి సంవత్సరంలో మంచి ర్యాంకుతో సీటు సాధించవచ్చని ఆయన ఆకాంక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో DCED సెక్రటరీ గజేందర్, సెక్టోరల్ అధికారులు రఘురమణ, తిరుపతి, సాంకేతిక సిబ్బంది విలాస్, ఇతర అధికారులు, 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడ తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయిలకి ఇట్లా మంచి వాతావరణం ఇస్తేనే మళ్ళీ అమ్మాయిలు చాలా మంచి రిజల్ట్స్ కూడా సాధించగలుగుతారు. నేను తల్లిదండ్రులను కూడా కోరుతున్నాము. సో మన లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మీ అందరికీ తెలుసు, మన గత అకాడమిక్ ఇయర్లో మన జిల్లా పొజిషన్ అంటే మొత్తం స్టేట్లో చూస్తే 17 స్థానంలో ఉండేది. కానీ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మనం 9 స్థానంకి వచ్చాము. సో ఈసారి తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ అందరూ కృషి చేసి ఈసారి మళ్ళీ జిల్లా మొత్తం రాష్ట్రంలో టాప్ 3లో రావాలి మేము కోరుతున్నాము. మనం టాపర్స్ ఎవరైతే ఉన్నారో మనం లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ ప్రభుత్వం నుంచి వారికి బహుమతి కూడా రావడం జరిగింది. దాంతోపాటు మనం ఇక్కడ జిల్లాలో కూడా कोई कमी है कुछ ही चीज में जिसमें हमें और इम्प्रूव करना? लास्ट टाइम आए थे साहब, आपको बताए थे ऊपर का एक स्टाफ है स्ट्रेचर डाल के साहब, और उसको आप थोड़ा बहुत इंटरेस्ट लगा के कंप्लीट कराए तो सर बहुत अच्छा बच्चों को यूज होता सब. ठीक है, मेरे पास है अभी रघु हैं जो 3 चीज़ को देखते हैं. मैं उनको बोल रहा हूँ, वो नोट करके मेरे को सबमिट करते हैं. मैं इसका कुछ सॉल्यूशन निकालूंगा. विजिट के लिए ध्यान थोड़ा उसको कंप्लीट कराए तो बच्चों को लाइब्रेरी टाइप में हमारा अच्छा यूज होता. तो मेरा आपसे यही गुजारिश है कि अभी टाइम बेसिकली थोड़ा ही बचा है, ज़्यादा टाइम बचा नहीं है. एग्जैक्टली देखा जाए तो 1 महीने से भी कम टाइम ही बचा है. तो जितना हो सके आप अपना स्ट्रेंथ भी अच्छा है सर. बीच में थोड़ा नहीं आ रहे थे बच्चे भी, अभी इससे क्लास को सर थोड़ा स्ट्रेंथ भी अभी प्रेजेंट है. ठीक, ओके, ऑल द बेस्ट. బడులకు వెళ్లి విద్యాబుద్ధులు నేర్వడమే కాకుండా ఇకపై విద్యార్థులు నూతన బాధ్యతను సైతం నిర్వర్తించనున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న వేళ తాజాగా ఖాకీ కిడ్స్ పేరిట ప్రమాదాల నివారణలో విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా నూతన ఒరవడిని ప్రారంభించింది. శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఖాకీ కిడ్స్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పట్టణానికి పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఖాకీ కిడ్స్గా మారనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కరి నుండి ఎంపిక చేసిన కానిస్టేబుల్ ప్రతి వారంలో 3 పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి వారికి ఖాకీ కిడ్స్గా మార్చనున్నారు. అవగాహన పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా పోలీసు శాఖ తరపున ఒక బ్యాడ్జీను అందించనున్నారు. వీరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారికి ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని విద్యార్థులకు విస్తృత సూచనలు చేశారు. రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాల కట్టడికి విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించి చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మౌనిక, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు సునీల్ కుమార్, నాగరాజు, స్వామి, ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు తెలిసిన ప్రతి ఒక్కరిని హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని, రోడ్డుపై ట్రివల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ జరగకుండా ప్రమాదాలను అరికట్టేలా తమ వంతు పాత్ర పోషిస్తూ పోలీసు వ్యవస్థకు సహకరించి ప్రాణ నష్టాన్ని తగ్గించాలని తెలిపారు. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడానికి అవగాహన మాత్రమే ఉపయోగపడుతుందని, ప్రజలను చైతన్యపరచడంతో సైబర్ నేరాలకు అడ్డుగట్ట వేయవచ్చని తెలిపారు. వీరందరికీ ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న నూతన సైబర్ క్రైమ్ పద్ధతులను, సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న తీరును వివరించి చైతన్యపరచాలని తెలిపారు. ఆర్థిక నేరాలలో గోల్డెన్ హవర్ ప్రాముఖ్యతను తెలియజేయాలని, సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు ఇంటర్నెట్ వాడడం ద్వారా జరిగే దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం పని చేస్తారా? స్టూడెంట్స్ అంటే పోలీస్. ఈ ఎక్కడైనా వీళ్ళు మన ఖాకీ కిడ్స్ పోతారంటే వాళ్ళు మన ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక భాగం అవుతారు. వాళ్ళు ఒక ఖాకీ సోల్జర్స్, ఖాకీ కిడ్స్. మీకు బట్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పక్కా? ఏమేమి రెస్పాన్సిబిలిటీ వస్తుంది నేను చెప్తాను. మీరు ఫస్ట్ ట్రాఫిక్ గురించి మీకు అవగాహన ఉండాలి, మరియు మీరు ప్రొపగేట్ చేయాలి, బయట చెప్పాలి, అందరికీ చెప్పాలి. మాత్రం మీ అమ్మ నాన్న కాదు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ తాతయ్య ఉంటారు, అమ్మమ్మ ఉంటుంది, ఎంతమంది ఉంటారు, ప్రతి ఒక్కరికి ఆ ట్రాఫిక్ రూల్స్ అవగాహన ఇవ్వాలి. ఇస్తారా? సెకండ్, మీరు సైబర్ రూల్స్, సైబర్ అవేర్నెస్, లేకపోతే సైబర్ క్రైమ్ ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, మీకు ఒకటే అవేర్నెస్ కావాలి. మరియు మీరు మళ్ళీ బయట కూడా చెప్పాలి. మీకు ఇప్పుడు అన్నయ్య ఉంటారు, తమ్ముడు ఉంటారు, మరియు లేకపోతే అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, ప్రతి ఒక్కరు, మీ పిన్ని ఉంటుంది, బాబాయ్ ఉంటారు, బావుడు, ప్రతి ఒక్కరికి మీరు ఈ 2 టాస్క్ చెప్పాల్సింది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నామో, ఇప్పుడు డిఎస్పీ గారు చాలా మంచి మాట అన్నారు. ఇప్పుడు మనం సొసైటీలో లేకపోతే ప్రపంచంలో ఏమైనా చేంజ్ తీసుకురావాలి అంటే ఆ పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది. మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే, అవేర్నెస్ చేస్తే, చైతన్యం ఇస్తే, లేకపోతే మనం పిల్లలకి ఆ గైడ్ చేస్తే, మంచి డైరెక్షన్కి గైడ్ చేస్తే 10 years తర్వాత ఈ రోజే నేను చేంజ్ అయిపోవాలి, ఈ రోజే మొత్తం యాక్సిడెంట్ ఆగిపోవాలి నేను అట్లా, ఈ ప్రోగ్రామ్ దానికి కాదు. ఈ ప్రోగ్రామ్ రిజల్ట్ నెక్స్ట్ 2-3 yearsలో నాకు వస్తుంది. నేను దానికోసం ఇది ప్రిపేర్డ్ ఉన్నాను. ఎందుకంటే 2-3 years మీరు రెగ్యులర్గా మీ అమ్మ నాన్నకి, నా ఖాకీ కానిస్టేబుల్ ఎవ్రీ వీక్ మీ పోలీస్ స్కూల్ విజిట్ చేసి మీకు చైతన్యం చేసి మీకు రెడీ చేస్తారు. మళ్ళీ మీరు మీ యూత్కి, మీరు మీ అన్నయ్యకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు గైడ్ చేస్తారు. సో నెక్స్ట్ 1-2 yearsలో ఈ రిజల్ట్ నాకు కనిపించాలి. కనిపిస్తుంది మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు అందరు ఓకే అన్నారు, నేను అనుకుంటున్నాను దట్ మీరు అందరు 100% ఎఫర్ట్స్ పెడతారు. దట్ మన ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మన జిల్లాలో ఒకటి తగ్గాలి, నెక్స్ట్ మన జిల్లాలో సైబర్ క్రైమ్ తగ్గాలి. ఈ 2 ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మరియు సైబర్ క్రైమ్ మన అంటే ఆ విక్టిమ్ ఎవరైనా ఉంటారు 80% వాళ్ళ వల్ల జరుగుతుంది. అంటే వాళ్ళ తప్పు ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఏమైనా రూల్స్ ఫాలో చేయలేదు, లేకపోతే వాళ్ళు అంత గ్రీడ్ ఉన్న వల్ల, లేకపోతే సైబర్ క్రైమ్లో గ్రీడ్ వచ్చింది, దానివల్ల జరుగుతుంది. సో అందువల్ల మనం మీకు అవేర్నెస్ ఇస్తాము, మీరు మీ ఇంటి పోయి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలి. ఆ జిల్లాలో ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం మన యాక్సిడెంట్స్ అండ్ సైబర్ క్రైమ్ తగ్గిస్తాం. పత్తి కొనుగోళ్ల ప్రక్రియను ఆపివేస్తూ ఇటీవల సీసీఐ ప్రకటన విడుదల చేయడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు స్పందించారు. ఈ నెల చివరి వరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు అనుమతి లభించినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించడంతో ఈ నెల చివరి వరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు అనుమతి లభించినట్లు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పత్తి పంటను కేవలం సీసీఐ కేంద్రాల ద్వారానే విక్రయించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎటువంటి మధ్యవర్తుల మాటలు నమ్మకుండా ప్రభుత్వమే నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం సీసీఐకి అమ్మాలని కోరారు. అదనంగా మార్చి నెల వరకు కొనుగోళ్లు పొడిగించేందుకు కూడా తన వంతు కృషి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు నిన్ననే చివరి తేదని అధికారులు ప్రకటించారు. కానీ కేంద్ర మంత్రి వర్యులు, అదేవిధంగా సీఎండీ గారికి, మిగతా అధికారులందరూ కూడా మాట్లాడినాం. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది.
ఈ నెల చివరి వరకు అయితే ఈ రోజు నుంచి పర్మిషన్ వచ్చింది. ఎవరు కూడా పత్తి రైతులు ఆందోళన పడవద్దు. ఇంకా కూడా పర్మిషన్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల చివరి వరకు మాత్రం కొనుగోలు చేయాలని ఈరోజు ఆదేశాలు వచ్చినాయి. ఇంకా మార్చి 15-20 తారీఖు వరకు కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసినాం. దాని మీద పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెల చివరి వరకు పత్తిని మాత్రం మార్కెట్ తీసుకుని రైతులు అమ్ముకోవచ్చని సందర్భంగా రైతు సోదరులందరూ కూడా తెలియజేయడానికి ఈ వీడియో రిలీజ్ చేస్తా ఉన్నాం. రైతు సోదరులు ఎవరు కూడా గాబారా పడాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి పత్తిని సాధ్యమైన తొందరగా మార్కెట్ కు తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయ 30వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఉత్సవాలను జరుపుకున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం నుండే ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. అనంతరం హోమాది క్రతువులు చేపట్టారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. కుచిలాపూర్ గ్రామం ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణానికి తన వంతుగా సహకారం అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, గ్రామ సర్పంచ్ వెంకన్న, ఉప సర్పంచ్ రాగి దీపక్, ప్రధాన్ వామన్, తోట శ్రీనివాస్, జక్కుల మహేందర్, ప్రభాకర్, సంతోష్ యాదవ్, జనార్దన్, రవి, గీస మల్లయ్య, రాంభాయి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయము. కుచిలాపూర్ గ్రామం అంటే తలమడుగు మండలంలో చాలా పెద్ద గ్రామం. ఈ యొక్క గ్రామంలో కొంచెం భక్తి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా, ఏ దైవ కార్యక్రమాలు నిర్వహించినా చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క గ్రామంలో చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ముఖ్యంగా మొట్టమొదటి 30 సంవత్సరాల ముందు ఇక్కడ సాయిబాబా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే దాని మీద నుంచి మనకు అర్థమవుతుంది ఈ గ్రామం ఎంత భక్తి, ఎంత ఆధ్యాత్మికంలో ఈ గ్రామం ఉన్నది. అన్ని కుల మతాలు ఉంటాయి ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు, ఈ అన్ని కులాల వారు ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రాన్ని అనుకుని ఉండటం వల్ల ఈ గ్రామంలో భక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి చక్కటి మొన్ననే శివాజీ మహారాజు యొక్క, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆ రోజు కూడా ఆవిష్కరణ పొద్దున సాయంత్రం అనుకుంటా డబ్బులు. ఆ రోజు నాకు మా మెనకోడలు పెళ్లి ఉండడం వల్ల కూడా నేను ఈ సాయంత్రం అయిపోయి అటెండ్ అవుతామని అనుకున్నాం. పొద్దున కార్యక్రమం కూడా అయిపోయింది. సాయంత్రం మళ్ళీ నేను వచ్చి సుగ్రీలో కూడా శివాజీ మహారాజ్ యొక్క ఉన్నటువంటి గ్రామము, ప్రతి దాంట్లో ముందర ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క సహకారము, యువకుల యొక్క ప్రతాపము ఇక్కడ రెండు కూడా ఉంటుంది. యువకులు కూడా ముందు ఉంటారు, పెద్ద మనుషులు కూడా వారి యొక్క చైతన్యాన్ని కల్పించి గ్రామాన్ని ముందుకు నడుపుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా యొక్క సహకారం తప్పకుండా ఉంటుంది. మీ అందరు కలిసి సాయిబాబా గారు, షిరిడి సాయిబాబాలో గెలిచినటువంటి సాయినాథుడు, అన్ని కులాలకు దేవుడు సాయిబాబా. ఆ మతము ఈ మతం అని కాకుండా అన్ని మతాలకు ఏకం చేసినటువంటి ఏకనాథుడు శివశంకరుడు యొక్క భక్తుడు సాయినాథుడు సాయిబాబా. ఇవాళ షిరిడీలలో మనం చూస్తా ఉంటే ఖండోపఖండాలుగా భారతదేశం మొత్తం నుంచి కూడా, విదేశాల నుంచి కూడా షిరిడీకి వస్తుంటారు భక్తులు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, సరైన వయసు లేకుండా వివాహాలు జరిపితే తగు చర్యలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. షూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, చట్ట ప్రకారం వివాహానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలని స్పష్టం చేశారు. ఈ వయసు కంటే తక్కువ ఉన్న వారికి పెళ్లి చేయడం నేరమని, ఒకవేళ బాల్య వివాహం చేస్తే తల్లిదండ్రులు, బంధువులతో పాటు దానికి సహకరించిన ప్రతి ఒక్కరిని నేరస్తులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18 ఏళ్లలోపు వయసు గడించిన శిక్ష అర్హులవుతారు. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బాల్య వివాహం అంటే
సంవత్సరాలు నిండకుండా అబ్బాయిలకు వివాహం చేస్తే అట్టి వివాహాన్ని బాల్య వివాహాల జైలు శిక్షతో పాటు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో షూర్ ఎన్జీఓ చేస్తున్న కృషిని అభినందించారు. చిన్నారులకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098కు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఓఎన్ఎస్ ఆర్ వినోద్ కుమార్, పిఓఐసి స్వామి, షూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ కె వినోద్, సూపర్వైజర్ సంపత్ కిరణ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖులో నుంచి జిల్లా కలెక్టర్ గారు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమానికి ప్రచార రథం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచార రథం షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం తర్వాత జిల్లా యంత్రాంగం దీన్ని చూస్తూ ఉంది. అదేవిధంగా బాల్య వివాహాలు ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు, అమ్మాయిలు, 21 సంవత్సరాల అబ్బాయిలు ఎవరైనా కూడా పెళ్లి చేసుకునే వయసు ఉండదు కాబట్టి ఈ వయసు దాటిన తర్వాతనే పెళ్లి చేయడం అనేది జరగాలి. సో బాల్య వివాహ ముక్త భారత్ అనే 2030 వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. సో ఎవరు కూడా ఇలాంటి బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, అవగాహన కల్పించాలని, చట్టరీత్యా నేరమైనటువంటి అవగాహన కల్పించడం అనేది ముఖ్యమని ప్రారంభించడం జరిగింది. ఇలాంటిది ఎప్పుడైనా బాల్య వివాహాలు మీ దృష్టికి వచ్చినట్టయితే 1098 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయొచ్చు. అది టోల్ ఫ్రీ నెంబర్. సో దాంతోపాటు 100 నెంబర్ కూడా కాల్ చేసినట్టయితే బాల్య వివాహాలు ఆపడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రజలందరూ కూడా దీన్ని తెలుసుకొని ఎక్కడ కూడా బాల్య వివాహాలు కాకుండా చూడాలని ప్రత్యేకంగా. బేలా మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పథకాలు సరైన సమయంలో పారదర్శకంగా ప్రజలకు అందే విధంగా చొరవ చూపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. అంతకుముందు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రఘునాథరావు, డిప్యూటీ తహసీల్దార్ వామన్, మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు అశోక్ పటేల్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికార యంత్రాంగం చొరవ చూపాలన్నారు. కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి అర్హులుగా ఉన్న వారికి ఆధార్ కార్డులో వయసు తేడా ఉండి కొందరు పథకానికి దూరమవుతున్నారన్నారు. మానవతా దృక్పథంతో డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొనైనా వారిని అర్హులుగా ఎంపిక చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలలో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ప్రజలకు సరైన సమయంలో అందజేయడం, అదేవిధంగా ఆ యొక్క లబ్ధిదారుల పేదలై ఉండేటట్టు విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులే కాకుండా మిగతా ఏ సాయం కొరకు ప్రభుత్వం సాయం కొరకు ప్రజలు వచ్చినా వారికి అన్ని రకాలుగా సాయం చేసేటటువంటి ప్రయత్నం జరగాలి. దళిత నిరుపేద నిరుద్యోగులందరికీ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీని వెంటనే నెరవేర్చాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పథకాన్ని ప్రారంభించడం లేదన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ కార్పొరేషన్లకు ₹1 నిధులు కూడా విడుదల చేయడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన దళిత బంధు ద్వారా కొంతమంది నిరుద్యోగులు ఉపాధి పొందారన్నారు. దళితుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు కత్తి గంగాధర్, నాయకులు సిందే సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వారు 12 లక్షల రూపాయలతో అంబేద్కర్ అభయహస్తం అనే పేరుతో దళితులకు ఏదైతే ఈ యొక్క పథకం ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగిందో వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టో ప్రకారమే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
రిమ్స్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల ఖాతాల్లో పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు 2 రోజుల్లో జమ చేయని పక్షంలో సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు తెలిపారు. శనివారం రిమ్స్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 9 నెలలుగా పీఎఫ్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయడం లేదన్నారు. దాదాపు 25 ఏళ్లుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనంతో పాటు ఇతరత్ర సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ధర్నాలో అనసూయ, ఉమా, కుంటాల లక్ష్మి, సుశీల, శాంత, లక్ష్మక్క, రాధ, లక్ష్మి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలకు సంసిద్ధం చేయాలని సూచన. ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలని దిశానిర్దేశం. మున్సిపల్ చైర్పర్సన్గా బండారి అనుష బాధ్యతల స్వీకరణ. పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని భరోసా. నూతన చైర్పర్సన్కు అభినందనలు తెలిపిన నేతలు, ప్రముఖులు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం తీసుకోనున్న విద్యార్థులు. జిల్లాలో కాకి కిడ్స్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్. సైబర్ నేరాలు, ప్రమాదాల కట్టడికి ప్రజలను చైతన్యపరిచేలా పిల్లలను సిద్ధం చేయనున్న పోలీసు యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.